ఇంకా మా అత్తయ్య బాధపడుతుంటే నాకు మా వారికి కూడా బాధ అనిపించేది. కానీ మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. అప్పుడు ఇంకా మేము సెంటు పావు స్థలం కొన్నాం కదా, అక్కడ ఇల్లు కడతాము, అక్కడ ఉండండి అని చెప్పాము. కాకపోతే వాళ్ళు ఈ ఏరియా అలవాటైంది, అక్కడికి వెళ్ళి మేము ఉండలేమన్నారు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అని చెప్పేసి వదిలేసాము. ఒక 2 సంవత్సరాల కిందట అక్కడ ఇల్లు కట్టి రెంట్కి అయితే ఇచ్చేసాము. ఇంకా మా ఇల్లు మాకు ఎట్లా వచ్చిందంటే, ఒక రోజు మా అత్తయ్య అలా బాధపడిన విషయం మా వారికి నాకు గుర్తొచ్చి మేమిద్దరం మాట్లాడుకుంటూ మళ్ళీ మన ప్లాట్ మనకు వస్తే ఎంత బాగుంటుందో అనుకొని ఒకసారి ఏసైకి ప్రార్థన చేద్దాము, మన ప్రార్థన ఆలకించి మన ప్లాట్ మనకి ఇస్తాడేమో అని ప్రార్థన చేశాము. కొంచెం డౌట్ గానే చేశాము, ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవాలి కదా. మా ప్రార్థన ఆ ప్రభువు ఆలకించి 1 నెల రోజుల్లోనే ఆ ఇంటి ఓనరు మాకైతే ఫోన్ చేసేటట్టు చేశాడు నా యేసయ్య. మీ ఇల్లు మీకు అమ్మేస్తాము, తీసుకుంటారా అని అడిగారు. నేను మా వారు ఆశ్చర్యపోయి ఇది కళ నిజమా అనుకున్నాము. వెంటనే దేవుని దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేసుకున్నాము. మా ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రములు అయితే చెల్లించుకున్నాము. ఎందుకంటే అంతకు ముందు అతన్ని చాలా మంది అడిగారు ఆ ఇల్లు అమ్మమని, కానీ ఆయన ఆ ఇల్లు అమ్మే ఉద్దేశం లేదన్నాడు. ఇంకా మేము అడిగినా వేస్టే అని చెప్పేసి మేము కూడా అడగలేదు. అలాంటి మనిషి అతనే ఫోన్ చేసి ఇల్లము తాను తీసుకుంటారా అని అడిగితే ఎంత ఆశ్చర్యం అండి. ఇంకా మేమైతే సడన్ గా చెప్పారు కదా, మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మేము ఏ సంగతి చెప్తామన్నాము. ఏం పర్వాలేదు, టైం తీసుకోండి, మీకు తప్ప వేరే వాళ్ళకి నేను ఇల్లు అమ్మను అన్నారు. అప్పుడు మేము అతన్ని అడిగాము, అంతకు ముందు అమ్మను అన్నారు కదా, ఇంత సడన్ గా ఎందుకు అమ్మేస్తున్నారు అని అడిగాము. ఏమో ఎందుకో నాకు తెలియదు, అది అమ్మేద్దాం అనిపించింది అని అన్నారు. అది కూడా మీకు తప్ప వేరే వాళ్ళకి అమ్మను అన్నారు. ఒక వారం తర్వాత మేమందరం మాట్లాడుకొని మళ్ళీ ఫోన్ అయితే చేసాము. ఎంతకి ఇస్తారు అని అడిగితే 14 లక్షలు చెప్పారు. మేము అతనికి అమ్మింది 1,80,000కి, 8 సంవత్సరాలకి మళ్ళీ 14 లక్షలకైతే మేమే తీసుకున్నాము. ఇంకా తీసుకున్న ఆ ప్లాట్ కూడా మా అత్తయ్య పేరు మీదే పెట్టాము. మళ్ళీ అప్పుడు మా అత్తయ్య ఎంత ఆనందపడిందో. మా అత్తయ్య అంటే మాకు చాలా ఇష్టం, కాకపోతే మమ్మల్ని ఆమె అర్థం చేసుకునేది కాదు. ఎప్పుడు అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు వాళ్ళే బాగుండాలి అనుకునేది. మేము బంగారం కొన్నప్పుడు కూడా ఫస్ట్ మా అత్తయ్యకే కొనిచ్చి తర్వాత మేమందరం తీసుకున్నాము. అలా మా ఇల్లు అయితే మళ్ళీ మా సొంతం అయిపోయింది ఆ ఏసీ దయ వల్ల. ఇంతకీ 14 లక్షలు ఎలా సంపాదించాము నెక్స్ట్ వీడియో